విజయవాడలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ నాయకత్వం వహించారు. వైసీపీ నేతలు ఎడ్ల బండిపై ద్విచక్ర వాహనాలను ఎక్కించి బండిని లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల నడ్డి విరిగిపోయిందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలను ₹3 పెంచి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపారని ఆరోపించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మాత్రం డబ్బులు పొదుపుగా వాడండి, సైకిల్ తొక్కండి అంటూ ప్రజలకు సూచనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా కెమెరాలు పెట్టుకుని సైకిల్ తొక్కుతూ ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు. 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ చేయలేదని ఆరోపించిన ఆయన, నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా సామాన్య ప్రజానికం నడ్డి విరిచే విధంగా ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళు పరిపాలన చేస్తూ జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ మీద, అదేవిధంగా డీజిల్ మీద ₹3 పెంచి దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎక్కువగా రేట్లు ఉండే విధమైన పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికలకు ముందు లోకేష్ గారు ఆయన ఒక యువగళం పాదయాత్ర సమయంలో అమ్మ, అక్క, చెల్లి, అన్న, నాదే బాధ్యత, మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే బాధ్యత నాది అని చెప్పని ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మేము తగ్గిస్తామని చెప్పని ఆ రోజు నారా లోకేష్ గారు చెప్పారు. మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఇక్కడికి పాదయాత్ర వచ్చినప్పుడు మా ఆటో నగర్ ప్రాంత సోదరులతో, మా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని, మాది బాధ్యత, మీరు అండర్గార మోటార్ ఫీల్డ్లో ఉంటారు కదా, డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ వల్ల నష్టపోతున్నారు కదా, నేను తగ్గిస్తా అని చెప్పని లోకేష్ చెప్తున్నారు. నేను తగ్గిస్తానని చెప్పని ఈ మాటలు ఆయన చెప్పింది. అంటే ఒకసారి తెప్పించుకోండి, ఆ వీడియోలన్నీ కూడా చెప్పింది అదే. కానీ ఈరోజు ఏమైపోయినాయి మాటలన్నీ? ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు పొదుపుగా వాడండి, సైకిల్ ఎక్కి తొక్కండి, రిక్షాలో వెళ్ళండి, కరెంటు బళ్ళు వాడండి అని చెప్పిన ఒక పక్క మీరేమో ప్రజానికాన్ని చెప్పుతున్నారు. మీరు చెప్పిన మాటలు అదొక షో లాగా, ఒక పిఆర్ షో లాగా, ఒక పబ్లిక్ స్టంట్ లాగా, ఒక మంత్రి గారేమో ఇక్కడి నుంచి సచివాలయం దాకా సైకిల్ ఎక్కారు, మా ఎమ్మెల్యే ఏమో పసుపు చొక్కా వేసుకుని, ఒక కండువా వేసుకుని, దాంతో సంచి తగిలించుకుని, దాంట్లో వాటర్ బాటిల్ పెట్టుకుని, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర, బెన్ సర్కిల్ దగ్గర, మొగలరాజపురం సర్కిల్ దగ్గర ఒక కెమెరామెన్ పెట్టుకుని ఆయన సైకిల్ దొక్కుతుంటే ఈ వీడియోలు తీపించుకుని ప్రజానికానికి బయటికి పంపిస్తాం. ఏంటి నాటకాలు?